పోయి వచ్చిన. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని అడుగుతున్నా. వస్తుంది అని అన్నాడు. మాకు బాధ అనిపిస్తుంది, చేయలేకపోతున్నాం సార్ పని. ఉన్నాడు అబ్బాయి, అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్ళి అయింది, అబ్బాయి ఆటో నడిపిస్తాడు, నేను బాసనలో పని చేస్తా. ఎక్కడ మాకు ఏమి ఇల్లు లేదు, ఏది జాగా లేదు. ఆధార్ నెంబర్ కొడితే రాదా, కేసీఆర్కి తెలవలేదా, మా గురించి చెప్పు. అంతటా అడిగినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం, ఎక్కడ వెళ్ళమంటే అక్కడ. సుభాష్ రెడ్డి ఇక పోయినాం. పోతే డబుల్ బెడ్రూమ్ వల్ల రావద్దు అని అన్నారు. వస్తుంది, అది కీమ్ మీద పెట్టినామని అన్నారు, లాటరీ లాగా. మేము ఓటేయాలి కానీ మాకు ఏదో చెయ్యరా చెప్పు. నాకు ఇల్లు కావాలి, అది ఇయ్యాల ఇస్తేనే ఫోటో పెట్టుకొని పూజిస్తాం. అది మా సొంటోళ్ళకి లేని వాళ్ళకి ఇవాళ చూసుకొని, అది ఆధార్ నెంబర్ కొట్టండి, ఉందా లేదా అని చూడండి, అప్పుడు ఇవ్వండి పిలిచి. అది భర్త ఉన్నాడు, ఆయనకు 60 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు. పింఛన్ లేదు, ఏం లేదు, ఏమీ లేవు. ఇళ్ళలో పని చేసుకుంటా నేను. వస్తుంది అని అన్నారు, ఏది ఇవ్వలేదు. ఫోన్లో మెసేజ్ వస్తుంది అని అన్నాడు, ఏమి ఇవ్వలేదు. ఇచ్చేసి వచ్చిన వస్తుంది అని చెప్పిండు. ఇక ఆయన దయ. ఇక సమస్య జీవనోపాధి వికలాంగులకు పెన్షన్ 4000 సరిపోవట్లేదు. ఇంకొకటి ఉండడానికి ఇల్లు లేవు. 2016 నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, లేదు పెట్టుకున్నాము. అదే పెడుతున్నాం కదా, 2016 స్టార్ట్ చేసారు కదా, అది రాలేదు మాకు. ఎంతోమందికి వస్తుంది కానీ వికలాంగులకు వస్తలేదు. దాని గురించనే వచ్చింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి ఎన్నోసార్లు పోయినాం. సరే వస్తుంది అని అన్నాడు. ఆ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ అన్నా మా వికలాంగులకి ఏదన్నా చేతనిస్తుందేమో చూద్దామని వచ్చినాం. కేసీఆర్ గవర్నమెంట్ పెన్షన్లు పెంచింది కానీ దళిత బంధు అట్లాంటివన్నీ తీసిర్రు. వికలాంగులకు కూడా ఏదైనా బంధు తీస్తే బాగుంటుండే. మనం పెట్టలేదు, మనకు రాలేదు. అది ఎవరికి వచ్చిందో కూడా తెలియదు. మేమేంటంటే వికలాంగులకు సపరేట్గా ఏదన్నా, ఇప్పుడు దళిత బంధువు లేక వికలాంగుల బంధు ఇస్తే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటాం, మాకు ఉద్యోగాలు ఇయ్యరు. దానికి రెంటే సరిపోతుంది. అంటే చాలా వరకు చదువుకొని ఉంటారు. అందరు చదువుకోరు కదా, కొంతమంది చదువుకోడు. ఇప్పుడు ఈయన చదువుకోలేదు, వయసు పిల్లాడు, కన్ను కనబడి కాదు మాట కొద్దిగా లైట్ కనబడుతుంది. ఇప్పుడేం పని చేయడు. ఏదన్నా లోన్కి ఇట్లా ఇస్తే చిన్న వ్యాపారం ఇంటికాడ పెట్టుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా హ్యాండిక్యాప్. పోయినాం ఇచ్చినాం. ఇక తర్వాత దేవుని ప్రార్థన చేస్తాం. ఇక అదే మొన్న కొత్తగా వచ్చింది, అందుకని వచ్చినాం. అంటే మాకు కొద్దిగా అనిపిస్తుంది, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కాబట్టి. ఇందులో 9 సంవత్సరాలు మాకేం రాలేదు. 9 సంవత్సరాలు మాకేం రాలేదు. సరే అక్కడ కూడా అంటే కొద్దిగా వాళ్ళు మాట్లాడని బట్టి ఏంటంటే కొద్దిగా చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. సరే చూద్దాం తర్వాత.